TSM6 న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం గుమ్మడిదల మున్సిపాలిటీ తొలి మున్సిపల్ పాలక వర్గం సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి రాబోయే 5 ఏళ్ల పాటు ప్రజల సమస్యలు పరిష్కారం అయ్యే ధ్యేయంగా పనిచేయాలని పాలక వర్గానికి సూచించారు. నియోజకవర్గంలోని 5 మున్సిపాలిటీల అభివృద్ధి కోసం ప్రభుత్వం 15 కోట్ల రూపాయల చొప్పున నిధులు మంజూరు చేయడం జరిగిందని, అతి త్వరలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిరంతరం వారికి అందుబాటులో ఉంటూ వారి నమ్మకాన్ని చూరగొనాలని కోరారు. హాజరైన ఎమ్మెల్సీ అంజిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ కుమార్ గౌడ్, వైస్ చైర్మన్ సంధ్య గోవర్ధన్ రెడ్డి, కమిషనర్ దశరథ్, కౌన్సిలర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. వైస్ చైర్మన్ గారు, ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్సీ గారికి పూల బుక్ ఇచ్చి సత్కరించారు. చైర్మన్ కుమార్ గారికి, వైస్ చైర్మన్ సంధ్య గారికి మరియు అన్న ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గారికి, కౌన్సిలర్లందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాను.
మొట్టమొదటిగా ఎన్నికైనంగా అందరికీ ముస్లింలందరికీ పేరు పేర్ల శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీరు ఏదైతే ప్రజలకు కమిట్మెంట్ ఇచ్చారో ఆ కమిట్మెంట్ నెరవేర్చడానికి పార్టీలకు అతీతంగా ఎవరితో పనున్నా కానీ ప్రతిపక్షంలో ఉన్నాం పని చేయించుకోవడానికి. అదేవిధంగా మన కాన్స్టిట్యూన్సీలో మన మున్సిపాలిటీని ఏ విధంగా తీర్చిదిద్దాలి, ఏ విధంగా ఫండ్స్ రావాలి, ఇద్దరం ఉన్నాం, ఏ విధంగా తీసుకురావాలి. అదేవిధంగా నేషనల్ నుంచి కూడా ఫండ్స్ ఏది రావాలన్నా కానీ కేంద్రం నిధులు తీసుకురావడానికి నేను ఉన్నాను. అదేవిధంగా మీరు గెలిచిన తర్వాత అందరికీ సహాయ సహకారాలు అందించుకుంటూ ప్రజలకు మన్నన పొంది మళ్ళీ గెలిచే విధంగా మీరు ప్రపోజల్ పెట్టుకొని ఏదైనా కానీ ఆవేశం లేకుండా, అధికారం లేకుండా, అహంకారం లేకుండా అభిమానంతో ముందుకు పోతే రాబోయే రోజుల్లో అదే మనకు ముందుకు తీసుకుపోవడానికి ఆస్కారం ఉంటుంది. అందుకోసానికి ఆలోచనతో ఏ అవసరం ఉన్నా నేను వేరే పార్టీ దగ్గర పోవాలని కాదు, ఒక్కటేసారి మనం గెలిచిన తర్వాత ప్రజాస్వామ్యంలో ఏ అవసరం ఉన్నా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది, నేను భారతీయ జనతా పార్టీ మినిస్టర్ ఉంటే మినిస్టర్ దగ్గర పని చేయించుకుంటున్నాను. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ఉంది, కేంద్ర నిధులతోనే చాలా నిధులు వస్తూ ఉంటాయి, కేంద్ర నిధులతోనే మున్సిపాలిటీ నడుస్తూ ఉంటాయి. అదేవిధంగా మనం మున్సిపాలిటీ తీర్చిదిద్దాలంటే ఏ అవసరం ఉన్నా కానీ ప్రతి ఒక్కరు అనుగుణంగా తీసుకుపోవాలి, ఆస్కారం తీసుకొని అందరూ పోవాలి. అదేవిధంగా మీ అందరికి కూడా నేను ఒకటే విన్నపం చేస్తా ఉన్నాను, మార్చి 1 వీక్లో చైర్మన్ గారు చెప్తాను, అందరికీ ఒకసారి గెట్ టుగెదర్ కూడా పెడతాను, మీరు అందరూ రావాలని కూడా నేను కోరుతా ఉన్నాను. ఇక్కడ నుంచి కూడా ఏ అవసరం ఉన్నా నాదే రావచ్చు, అదే కావచ్చు, ఇంకెవరి దగ్గర పోవచ్చు, మీకు ఎల్లవేళ అందుబాటులో ఉంది. ఏ పని నిస్వార్థంగా నేను ప్రజాస్వామ్యం కోసానికి, అదేవిధంగా డెవలప్మెంట్ కోసానికి అందుబాటులో ఉండి ముందుకు తీసుకుపోతా. ఏ అవసరం ఉన్నా కానీ నేను ఏ మినిస్టర్ దగ్గరైనా, ముఖ్యమంత్రి గారి దగ్గరైనా తీసుకుని పని చేపిస్తాను కూడా. అదేవిధంగా కేంద్రంలో కూడా కేంద్ర నిధులతో కూడా కేంద్ర మనోహర్ కట్టర్ దగ్గర కూడా తీసుకుపోయి నేను పని చేయించడానికి ఎప్పుడైనా కానీ ముందుంటానని తెలియజేస్తూ ఈ అవకాశం పెద్దలందరికీ ధన్యవాదాలు. మన నియోజకవర్గంలో నూతనంగా ఏర్పడ్డ 5 మున్సిపాలిటీలు, విమర్దాల మున్సిపాలిటీలో ఎన్నుకోబడ్డ 22 మంది కౌన్సిలర్లు, అందులో మీ చైర్మన్ కుమార్ గౌడ్ గారు, వైస్ చైర్మన్ సంధ్య గారు, కౌన్సిలర్లందరికీ కంగ్రాచులేషన్. ఎందుకంటే ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్. దాన్ని ఎందుకు చెప్తున్నానంటే మీ మీద బాధ్యతలు చాలా ఉన్నాయి. అవన్నీ మీరు నెరవేర్చాలంటే ప్రజలతో సత్సంబంధాలు పెట్టుకొని రోజువారీ కార్యక్రమాలు అంతా చాలామంది సర్పంచ్గా, ఎంపీటీసీగా, మెంబర్లుగా చేసిన వాళ్ళు ఉన్నారు. నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, జడ్పీటీసీ చేసిండు. మన సంధ్య వాళ్ళ మామ సర్పంచ్, వాళ్ళ మర్ది సర్పంచ్, వాళ్ళందరూ కొద్ది ఎక్స్పీరియన్స్ ఉన్నారు. మీ దాంట్లో చాలామంది ఉన్నారు. దాన్ని పూర్తి స్థాయిలో ప్రజలకు ఉపయోగపడే రీతిలో ఆలోచనతో అడుగులేయండి. మీరు తలవంపు పని మాత్రం చేయకండి. తప్పకుండా మీరు ప్రజల ఆశీస్సులు పొందాలంటే 5 సంవత్సరాలు పూర్తి చేసుకునే తెల్లారికి దండలు పడాలి. ఇప్పుడు వాళ్ళకి దండ పడింది. 5 సంవత్సరాలు పూర్తి చేసుకునే తెల్లారి మనకు దండలు పడాలి. కొత్త గెలిచాం, షావులు వేస్తాం, దండలు వేస్తాం, బంగారు రోజు వేస్తాం అవసరం తగ్గట్టు. నేను మండల ప్రెసిడెంట్ 5 సంవత్సరాలు గొప్ప చెప్తాను. నేను 5 సంవత్సరాలు మండల ప్రెసిడెంట్ అయిన తర్వాత ఒక ట్రాక్టర్ నేనే మొత్తం దండలు, ఒక ట్రాక్టర్ మొత్తం మండల పరిషత్ ఆఫీసులో గొప్ప చెప్తలేదు. నేను వేరే రకంగా చెప్తలేను. ఆ విధంగా మనము ప్రజలకు జవాబుదారీగా పనిచేయాలి. ముఖ్యంగా కమిషనర్ దశరథ్ పూర్తి స్థాయిలో మెంబర్లకు మున్సిపల్ నామ్స్ ప్రకారంగా గ్రామ పంచాయత్ నామ్స్ వేరే ఉంటాయి, మండల నామ్స్ వేరే ఉంటాయి, మున్సిపల్ నామ్స్ వేరే ఉంటాయి, గ్రేటర్ నామ్స్ వేరే ఉంటాయి. డైరెక్షన్ ప్రకారంగా మీరు 2-3 సార్లు మీ చైర్మన్, వైస్ చైర్మన్, కమిషనర్, మీ ఆఫీసర్లతో ఎదురుబాడే మీటింగ్ కాకుండా ఒక గంట సేపు కూర్చొని రోజు మాట్లాడుతున్నారు. వారంలో 2 సార్లు మాట్లాడితే వాళ్ళకి అవగాహన వస్తుంది.
దాని ప్రకారంగా ప్రజల దగ్గరికి పోయి వాళ్ళు జవాబు ఇవ్వగలుగుతారు. ఈ డిపార్ట్మెంట్ లేని ఎన్ని డిపార్ట్మెంట్ ఉంటాయి? మొత్తం 37 డిపార్ట్మెంట్స్ ఉంటాయి, 37 డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఎన్ని ఉంటాయి మేడం? వీటికంటే పెద్ద డిపార్ట్మెంట్ ఏది? ఎందులో సీనియర్లు పెద్ద డిపార్ట్మెంట్ చెప్పేది ఎడ్యుకేషన్ కదా. అన్నిటికంటే పెద్ద డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్. కాబట్టి ఆ విధంగా మీరు ఈరోజు ఫస్ట్ మీకు కంగ్రాచులేషన్ చెప్దామని చైర్మన్, వైస్ చైర్మన్ వాళ్ళ బాధ్యతలపై చెప్పి కొంచెం కరోనా అదృష్టంగా భావిస్తూ ఏ మాత్రం మీద మీరు ఎటువంటి యుద్ధం నందిరెడ్డి చెప్పినట్టు, ఎమ్మెల్సీ గారు చెప్పినట్టు 24 గంటలు అందుబాటులో ఉంటాం. ఎటువంటి పని అయినా పరిష్కరించే మార్గం ప్రభుత్వం చర్చించి ప్రజలకు ఉపయోగపడే రీతిలో మనం ముందుకు వెళ్దామని అందరికీ తెలియజేస్తాం. ఎందుకంటే చాలా సమస్యలు ఉంటాయి, చాలా పనులు చేసిన వాళ్ళు ఉంటాయి, కాబట్టి చాలా చేసేది మనం ఈ 10 సంవత్సరాల కాలంలో చాలా పనులు చేసినాం, దానికంటే డబుల్ పనులు చేసే బ్యాలెన్స్ ఉంది. కాబట్టి అధికారులు మీరు ఒక పక్క ఒక జోడెట్ల బండి కాక మీరు వాళ్ళ సహకారం తీసుకుని అధికార యంత్రాన్ని నేను ప్రత్యేకంగా వివరించడం ఏంటంటే కౌన్సిలర్ కానీ ఎవరైనా ప్రజలు ఫోన్ చేసి ఇమీడియట్ ఇవ్వటాలి, సమస్యను రాసుకోవాలి, ఇమీడియట్ పోవాలి, మీ పరిధిలో మీరు చేయాలి. కమిషనర్ పరిధిలో కమిషనర్ చేస్తారు, అవసరమంటే చైర్మన్, వైస్ చైర్మన్ ఉంటారు. మీ అందరితో రావడం మా దగ్గర రండి, ఇమీడియట్లీ చెప్పిన 24 గంటల వచ్చిన పరిష్కరించే మార్గం చూపిస్తాను మీ అందరికీ తెలియజేస్తాను. ఆ విధంగా మీరందరూ గుమ్మనాల మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా మీరు పేరు ప్రతిష్టలు చేస్తారని, మీరందరూ మీరు నమ్ముకున్న ప్రజలు, మీకు ఓటేజ్ గెలిపించిన ప్రజలు ఎక్కడ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా బాధ్యతగా పనిచేస్తారని ఆశిస్తూ భగవంతుడు ఆ శక్తి, యుక్తి అంతా కలిగాలని చెప్పి తెలియజేస్తుంది. అందరికీ నేను మరొకసారి శిరస్సు వచ్చి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలుస్తున్నాను. థ్యాంక్ యూ.